నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వేదికగా ఈ నెల 14న BMS 28వ దైవార్షిక మహాసభలో నిర్వహించనున్నామని BMS రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 1000 మంది కార్మిక సంఘం ప్రతినిధులతో నిర్వహించనున్న మహాసభల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, JBCCI మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డి, AB KMS ప్రధాన కార్యదర్శి సుధీర్ గురుడే, తూర్పు రామరెడ్డి పాల్గొంటున్నారని తెలిపారు. సింగరేణిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేలా మహాసభల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 14వ తారీఖున సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS 28వ ద్వైవార్షిక మహాసభలు శ్రీరాంపూర్లో ఉంటాయి. ఈ మహాసభలకు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు హాజరవుతూ ఉన్నారు. అట్లనే భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరెడ్డి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ గారు, అఖిల భారతీయ కదాన్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురుడే గారు, CMPF ట్రస్టీ బోర్డు మెంబర్ ఆశీష్ మూర్తి గారు పాల్గొంటున్నారు. దాదాపు 1000 మంది కార్మిక ప్రతినిధులతో ఈ మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం. సింగరేణిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ఈ మహాసభల ద్వారా తీర్మానాలు, మనకు సంబంధించిన సొంతింటి పథకం అమలు చేయడానికి, సింగరేణి కార్మికులకు సంబంధించిన ఆదాయ పన్ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉన్న నేపథ్యంలో మనకు ప్రతి సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని సింగరేణి యాజమాన్యం స్వయానా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రకటన చేసిండ్రు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. వాస్తవ లాభాలను ప్రకటించాలంటున్నాం. దానికి సంబంధించిన 40% వాటాను కార్మికులకు జాప్యం లేకుండా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లనే ఈ టర్నోవర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా గట్టే 18 రకాల పన్నుల రూపేణా మనము 2,800 కోట్లు, 3,000 కోట్లు, 3,200 కోట్లు చెల్లిస్తూ ఉన్నాం పన్నుల రూపేణా. ఈ టర్నోవర్ నుంచి వెళ్ళి ఈ పన్నుల రూపేణా చెల్లిస్తున్న ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు సుమారుగా 3,600 కోట్లు చెల్లించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దాంట్లో నుంచి వెళ్ళి సింగరేణి కార్మికులకు పడే ఆదాయ పన్ను 274 కోట్లు, 276 కోట్లు సంఖ్యను బట్టి మనం రమారమి లెక్కలు తీసి రియంబర్స్మెంట్ ప్రకటించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS పరంగా తీర్మానం చేయబోతా ఉన్నాం. ఆ తీర్మానాన్ని కార్మికులలో విస్తృతంగా ప్రచారం చేసి ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆ మహాసభలలో తీర్మానం ఉంటుంది. అట్లనే ప్రతి కార్మికునికి 250 గజాల భూమి, వడ్డీ లేని రుణం ఇచ్చుకుంటూ ప్రతి కార్మికునికి సొంతింటి పథకం అమలు చేయాలనేది ప్రధానమైన అంశాలతోటి ఈ తీర్మానాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో సింగరేణిల అనేక కార్మిక వ్యతిరేక సర్కులర్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఆ రిలీజ్ అయిన నేపథ్యంలో ఇవాళ మైన్స్ రూల్స్ 1952 కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పారిశ్రామిక చట్టాల వివాదం ప్రకారం కూడా స్టాండింగ్ ఆర్డర్స్ కానీ వీటన్నిటిని కూడా తుంగలో దొక్కి ఇవాళ కార్మిక వ్యతిరేక సర్కులర్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా 1, 2, 3, 4, 5 సర్కులర్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చినాయి. తల్లి ప్రేమను పంచితే చెట్టు ఆయువునిస్తుంది. పచ్చని చెట్లే రేపటి ప్రగతికి మెట్లు. పచ్చదనాన్ని పెంపొందించడం సామాజికంగా మనందరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం అంతర్గాం మండలంలోని MPDO కార్యాలయం వద్ద నుండి TTS అంతర్గాం వరకు వన మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. Hello.
అమెరికాలో చదువుతుంది, మీరు కూడా చదవాలి అమెరికాలో. ఫ్రీ సీట్ వచ్చింది. ఫోటో పోలో భారత పోయిరా అది జరిగింది. ఒక్క నిమిషం జరిగింది. మన ప్రభుత్వం అన్ని పథకాలు వచ్చాయా? 5 లక్షల 200 కరెంట్ ఫ్రీ కదా, మీ అందరికి బస్సు ఫ్రీ. కరెంట్ మన దగ్గర కాదని ఈ చెట్లు ఈ వర్షాకాలం అన్ని కొట్టేస్తారు. బాగుంది పోతుంది, రాష్ట్రం అంతా పోతుంది, మన కష్టాలం కాదు. ఈ వాటర్ ఇవన్నీ చెట్లు లైన్లు అన్నీ కొత్త చేస్తున్నాయి. కరెంట్ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ. దాంతో పాటు మీరందరూ ఉచితంగా బస్సులో పోతున్నారు. గ్యాస్ 500, గ్యాస్ ధర 500 గ్యాస్ ఫ్రీ. మూడు అయితే 4,000. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాహితం కోరుకునే నాయకుడు. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు వృక్షో రక్షిత రక్షిత అనే ఒక నినాదాన్ని సంకల్పంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. మరి ఈరోజు అంతర్గాం మండలంలో అన్ని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి డిస్టిక్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, రైతులు, ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్మికులు అందరూ కలిసి ఈరోజు సమిష్టిగా మీడియా మిత్రులతో పాటు పోలీస్ అధికారులతో పాటు ఇవాళ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం. నేను మీ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, మీ ఇళ్లలో మొక్కలు నాటండి. మీ ఇంటి ముందు రోడ్లకు అడ్డం రాకుండా పెద్ద పెద్ద మొక్కలు నాటండి. పారిశుభ్రాన్ని చెత్త చెదారం లేకుండా చేసుకోండి. ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్య రహిత ప్రాంతంగా మన ముఖ్యంగా రామగుండం ప్రాంతాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా చెప్పని కోరుతా ఉన్నా. ఒక రాష్ట్రమే కాదు, పెద్ద పెద్ద జిల్లాలే కాదు, ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన ప్రాంతంలో ఓపెన్ కాస్ట్, అదే మాదిరిగా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలామంది మనము ఇలా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కాలుష్య నివారణ ఇలా ఎలాంటి యంత్రం లేదు, ఎలాంటి మంత్రం లేదు, మందు లేదు. దానికి నివారణ కేవలం పర్యావరణాన్ని కాపాడుకోవడం, వృక్షాలను పెంచడం, పచ్చదనాన్ని పెంచడం, మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని పెంచాలంటే ఇవాళ ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా. రేవంత్ రెడ్డి గారికి, వారి యొక్క క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు. వికారాబాద్ పట్టణంలో ఈరోజు ఉదయం జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను ఎంఆర్పీఎస్ నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు కూడా విద్యార్థులకు వాంతులు, విరోచనాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మరియు హాస్టల్లో కిటికీ అద్దాలు పగిలిపోయాయని, హాస్టల్లో విద్యార్థులకు కనీస వసతులు కూడా కల్పించకుండా ఎటు చూసిన అస్తవ్యస్తంగా ఉన్నాయని, సిబ్బంది కొరత ఉందని తెలియజేశారు.
మన వికారాబాద్ జిల్లా గురుకుల హాస్టల్ చాలా అవస్థకు గురైంది. ఇది మెయింటెనెన్స్ లేక, బాత్రూమ్లు కానీ నీట్నెస్ లేక, ఇక్కడ వాటర్ సోర్స్ సరిగా లేక, డ్రైనేజీలు సరిగా లేక, విండోస్ సరిగా లేక, ఇక్కడ నీట్నెస్ లేనందువలన పిల్లలు చాలా అవస్థకు గురయ్యి 2 రోజుల నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మేము చూస్తున్నాం, మా ముందరనే పిల్లలు చాలా కడుపు పట్టుకొని కూర్చుంటారు, వామిటింగ్లు కూడా చేస్తున్నారు, మోషన్స్ అంటారు. వాళ్ళ సమస్యను మన జిల్లా కలెక్టర్ గారు తొందరగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న వార్డెన్ సార్ కానీ, ప్రిన్సిపాల్ సార్ కానీ వారు స్పందించి ఇది ఎండాకాలంలో హాలిడేస్లో చేయవలసిన పనులు ఇప్పుడు అందరు పిల్లలను హాస్టల్కి వచ్చినాక, స్కూల్ స్టార్ట్ అయినాక చేస్తామనడం అయితే అది సరైన సమాధానం కాదు. ఇది ఎండాకాలంలో హాలిడేస్ ఉన్నప్పుడు చేయవలసిన పనిని ఇప్పుడు చేస్తామంటూ పిల్లలు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఈ హాస్టల్ను ఇమీడియట్గా మంచిగా చేయాలని కూడా ఈ జిల్లా కలెక్టర్ గారిని కానీ, ఇక్కడున్న వార్డెన్ సార్ని కానీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటి సమస్యలు కూడా మళ్ళీ వరకు రావద్దు. పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ సమస్యలు మనం ఎంబడే పరిష్కరించాలి. తల్లిదండ్రులు చాలా ఆందోళన. వికారాబాద్ చూడడానికి ఎంఆర్పిఎస్ ఇక్కడ ఉన్నటువంటి పారామీటర్ కానీ, హాస్పిటల్స్ కానీ అధ్వానంగా ఉన్నాయి. పిల్లలు వామిటింగ్ చేసుకుంటారు మామూలుగానే. ఇక్కడ ఉన్న వర్కర్స్ సరిగ్గా లేరు. వర్కర్స్ని వెంటనే రిక్రూట్ చేయాలి. అదేవిధంగా టీచర్లు మీద రిక్రూట్ చేయాలి. ఇక్కడ ఉన్నా కానీ అపరిశుభ్రంగా ఉన్నాయి. టాబ్లెట్లు కానీ, హాస్పిటల్స్ కానీ ఏవి మంచిగా దానికి కఠినమైన నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారు వెంటనే రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కార్పొరేషన్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ రామగుండం పురపాలక కార్యాలయంలో నగర అభివృద్ది, పారిశుద్ధ్యం, పురపాలక ఆర్థిక స్థితిగతులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. అన్నిటి ఫెన్సింగ్ ఉందా? బోర్డు ఎవరు పెట్టామా? కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్సే ఉంది. హైయెస్ట్ ఎంత ఉంది మీ దగ్గర? టోటల్ ఏ పర్సన్, ఏ ఇండివిజువల్ అసెస్మెంట్ కి ఎక్కువ ఉంది హైయెస్ట్? ఉంది. అది తెలియకపోతే నువ్వేం వెళ్తావయ్యా? నువ్వు 3,000, 4,000, 1,000 రూపాయలు తిరుగుతా ఉన్నట్టున్నావు. ఎప్పుడు చేస్తారు ఇది? 15 days బ్యాక్ వీళ్ళకి ఇచ్చాను వార్డ్ ఆఫీసర్. అంతకుముందు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళంటే వాళ్ళు ఏం చెప్తారు? వీళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి వెంటనే తెలియదు కాబట్టి ఎక్కడ వేస్తున్నారు మీకు తెలియాలి కదండి. అన్సర్వ్డ్ ఏరియాస్ ఎక్కడ అన్సర్వ్డ్ ఏరియాస్ అంటే ఎక్కడ? ఈ 5 crores తర్వాత ఇంకా తెలుగు నువ్వు అన్సర్వ్డ్ ఏరియాస్ కొత్త ఏమన్నాడు హాస్పిటల్ ఎస్టీ గారికి ఎక్కడో నాకు కావాలి. జస్ట్ అంత పేపర్ మీద దారిలో మాట్లాడుతున్నాం. తర్వాత ఇంకోటి ప్రొటెక్షన్ వర్క్స్ ఆఫ్ వాటర్ సప్లై ఏంటి? బౌండరీ వాల్స్ కాంపౌండ్ వాల్స్ పోయినా కూడా అవసరం కాంపౌండ్ వాల్స్ చాలా అవసరం. ఎక్కడ చేస్తున్నారు? ఈ 5 crores చాలా పెద్ద నెంబర్ అండి. ఈ 5 crores ఎక్కడైనా చేస్తున్నారు నాకు డీటెయిల్ లిస్ట్ కావాలి. తర్వాత గూగుల్ మ్యాప్లో అది కావాలి. ఎక్కడెక్కడ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి. ఈవెన్ సీసీ రోడ్స్ మీరు అంటున్నారు కదా, సీసీ రోడ్స్ ఈరోజు కొంత అయిపోయింది, టెండర్ ఎల్లుండి అయిపోయింది.
వీటన్నిటి గూగుల్ మ్యాప్స్ నాకు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడ మీరు రోడ్ వేసుకున్నారు. మొత్తం గాల్లో మాట్లాడుతున్నాం, పేపర్ ఏం లేదు మనకి. అంటే అది వాళ్ళకి 1 వీక్ అగ్రిమెంట్ గురించి అని చెప్పేసి తీసుకుంటారు సార్. ఎవాల్యుయేషన్కే 1 వీక్ తీసుకుంటారు సార్. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే సార్, ఈ టెండర్స్ ఈఎన్స్ ఆఫీస్కి వెళ్తాయి సార్. ఇది దాని తర్వాత అక్కడ నుంచి సిఓటీకి వెళ్తాయి సార్. పెద్ద వర్క్స్ అబౌట్ 10 crores. ఐ నో ప్రాసెస్, బట్ ఇంకా స్పీడ్ ఎట్లా చేయాలి అని అడుగుతున్నాను. ఇప్పుడు నాకు 8th అంటే 20th కల్లా వర్క్ స్టార్ట్ చేయలేరా, 15th కల్లా వర్క్ స్టార్ట్ చేయలేరా అని అడుగుతున్నాను. పేపర్ వర్క్ ఎట్లా మీరే కదా చేసేది. పేపర్ వర్క్ చేసి ఈఎన్స్ ఆఫీస్ పంపించి అక్కడ నుంచి సిఓటీకి వెళ్ళాలి కాబట్టి దాని వెనకాల వెళ్తాం. పేపర్ వర్క్ సగంలో పారిపోరు కదా. సో నాకు ఇప్పుడు 8th వెళ్తున్నామంటే 20th కల్లా వర్క్ స్టార్ట్ చేయలేమా? మళ్ళీ ఇట్లా మెటీరియల్ అయితే డమ్ చేసుకోవచ్చు కదా 20th నుంచి. 15th అవ్వదు సార్, అది 20th మెటీరియల్ డమ్ చేసుకోవచ్చు కదా. సార్ మీరే 20th అంటే మరి 30th వెళ్తారు కదా. లేబర్స్ ఫాలో చేస్తే బై 20th మనం ఫౌండేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాం. సో బేసికలీ డే ఆఫ్టర్ టుమారో మండే మండే సార్. ఎవరైనా వచ్చారా అంటే సార్? తెలుసు, మీకు తెలుసు కదా ఎవరు వేసారు ఎవరు అంటే వేయలేదు. ఇంకా ఇప్పటివరకు అయితే మాత్రం నోబడీ హస్. ఇప్పటివరకు అయితే సమాజంలో శాంతియుత వాతావరణం కల్పించడం కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పెద్దపల్లి జిల్లా గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు. ఈ మేరకు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరానగర్ పరిసర ప్రాంతాలలో శనివారం రోజు పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కాలనీలలోని ఇంటింటికి తనిఖీలు నిర్వహించి వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. పరిధిలోని ఇందిరానగర్ కాలనీ లోపల కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఎవరైనా సైనిక ఇక్కడ కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా లేవా అనేది వ్యక్తికి ఏమైనా దొంగ బండ్లు ఉన్నాయా లేకపోతే వేరే ఏదైనా ఉందా అని చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వాళ్ళకి తెలిసిన ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు చెందిన ఏ సమాచారాన్ని మాతో షేర్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇబ్బంది కలగకుండా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గంజాయి కూడా ఎవరైనా తాగకుండా అమ్మకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం
చేయడం జరుగుతుంది. గంజాయికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు ఇస్తే చాలా గోప్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి పరిశీలన చేసి నీడపైన పడుతుంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రామగుండం ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజాపాలనలో పాలకవర్గాన్ని అధికారులను కలుపుకొని రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్లో చేపట్టిన డివిజన్ బాటలో భాగంగా శనివారం ఎమ్మెల్యే 23వ డివిజన్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రజలను అడిగారు. ఇంకా ప్రభుత్వ పథకాలు పొందని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డివిజన్ పరిధిలో రోడ్ల పరిస్థితి, డ్రైనేజీల పరిస్థితులను గమనించారు. రామగుండం కార్పొరేషన్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కూడా అక్కడకు రావడంతో రామగుండం అభివృద్ధి చేపట్టాల్సిన కార్యాచరణపై ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్కు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ అధికారులు కలిసి డివిజన్లో తిరుగుతూ రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం, మీకు చెడ్డ పేరు రావడం ఖాయం. నేను అధికారుల నిర్లక్ష్యం ఇది పౌడర్. ఒక్క నిమిషం మీరు దగ్గర ముక్కు పెడతాను ప్లీజ్. కమ్ ఇక్కడ ఉందా? ఇది వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. ఇక పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించారు. ప్రభుత్వం ఏమో పూర్తి స్థాయిలో చేయాలని అన్ని రకాల సహకరిస్తూ ఉంటే కొంతమంది తప్పుడు ఆఫీసర్ల ద్వారా నష్టం జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు నేను కోరుతా ఉన్నా, ఇది తప్పు. కమిషనర్ గారు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను రాతపూర్వకంగా ఇస్తా ఉన్నాను. सर हम यहाँ आपके डिवीजन में आपको आने के लिए बोला था ना। कौन है चंदर? कौन आता है HR आने के लिए? I said you have to come. That was my request. You didn't come. Nobody has come. MR ఆఫీస్ నుంచి మీరు టోల్ గేట్ వచ్చి చేయాలి రోడ్ అని చెప్పారు. మీ మదన్ మోహన్ ఏమన్నాడు? ENC గవర్నమెంట్ చేయమని. మరి మీరు ఎస్టిమేషన్ ఇవ్వకుండా అక్కడి నుంచి ఇచ్చేసి ఇవన్నీ ఎస్టిమేషన్ ఉండొచ్చు కదా. ఫోన్ చేస్తే వస్తా అన్నాడు సార్. వచ్చే ప్లాన్ లేదు. ఏం మీరు జీతం సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఎవడేం పీకలేరు అనుకుంటున్నావా? మరి ఎందుకట్లా? ఉండొచ్చు కదా. ఒక MRO, ఒక మేయర్, ఒక కమిషనర్, ఆఫీస్ पूरा ये फ्लड ये पानी तालाब कटो के आगे मार लिया पूरा. यहाँ तक पानी है. ఈ వర్షం అరే కొడుకు నేను ఉన్నా కొడుకు. ఈ వర్షాకాలం తర్వాత వచ్చి ఇల్లు కట్టిస్తాను. ఇవన్నీ వర్షాకాలం వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మీరు పడ్డ ఇబ్బందులు చూసి మళ్ళీ నీళ్లు రావద్దు, ఈ డ్రైనేజ్ నీళ్ళు కావాలి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి. దీనిలో మున్సిపల్ కార్పొరేషన్, NTPC అన్ని కలిసి పూర్తి చేయాలని వాళ్ళకి కూడా వస్తున్నాం. ఒక్కటి కాదు, పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా రమ్మని చూపించడానికి. ఎందుకంటే మీరు పడ్డ బాధ ప్రభుత్వానికి తెలవాలి. నేను ఎమ్మెల్యేగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని ఒకటి చూడండి. ఇన్ని 20 ఏళ్ళు స్పెండ్ భరించారు. పోయిన 2-3 ఎమ్మెల్యేలు మార్చారు. కొన్ని పట్టాలు ఇచ్చేది, మిగతా పట్టాలు మీరు ఇప్పించి తెలియజేషన్ మర్చిపోడు. దయచేసి మీ రాజ్ ఠాకూర్ భయ్య నాయకత్వంలో ఇక్కడ అందరికి బీద ప్రజలు రెక్కాడితే డొక్కాడనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంటింటికి పట్టా ఈ గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీరు మాకు జీవితాంతం ఇది ఒకటి చాలా ముఖ్యమైన విషయం. రామగుండం మొత్తం సమస్యలు సారీ ఇలాంటి కవిత గారు పౌడర్ ఆవిరా సంపదేడి
తమాషా అయితే లిటరల్లీ నేను మీడియా ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంత దారుణం, ఇంత నిర్లక్ష్యం లాస్ట్ 20 years బీన్ సేమ్. మేము రోజు ఇట్లా వాడలో తిరుగుతాం. శానిటేషన్, డ్రైనేజ్, కరెంట్, సిస్టమ్, స్టాఫ్, ఇంజనీరింగ్ ఎప్పుడు చూసేది లేదు. అన్నీ కూడా ఇంత ఉన్నాయి. ఇలా మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ మీరు ఇలా ఈ శానిటేషన్ ఎవరు ఉన్నారు ఆయన సస్పెండ్ చేయకపోతే గోదావరి ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకం ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి వీడు అబద్ధం ఆడుతుంటారు. అరే నేను వీళ్ళందరూ ముఖ్యంగా అయిపోయారు. ఎంఆర్ ఆఫీస్కి ఇక్కడ ఈ 5 divisions రామగుండం 9 divisions గుండంపల్లి విలేజ్ వెల్ఫేర్ రామగుండం వాళ్ళు నెగ్లెక్ట్ ఈ పొజిషన్ ఉంటుంది. దీని మీద కంప్లీట్ స్టడీ చేసి ఒక వార్ రూట్ పెట్టుకున్నందులో మీరు వచ్చారు. మోర్ ఐ హర్డ్ దట్ యు ఆర్ మోర్ డైనమిక్ దెన్ హిమ్. సో ప్రజాస్వామ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ప్రభుత్వం అధికారులతో కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ అధికారులు, ఎలక్ట్రీషియన్, ఈ ప్రాంతంలో యాజమాన్యం, ఎన్టీపీసీ యాజమాన్యం, అదే మాదిరిగా ఇతర విభాగాల హైవే రోడ్డుకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని ఈరోజు రోడ్డుతో పాటు వాడవాడల ఇవాళ ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు గొప్ప కార్యక్రమం అంటే స్వయంగా కలెక్టర్ గారు కూడా వీడికి రావడం, కమిషనర్ గారితో సమీక్ష చేయడం, స్వయంగా వారు వచ్చి ఈ వాడలో పర్యటించి మాతో పాటు ఇక్కడ సమస్యను చూడడం చాలా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ శాసనసభ్యుడిగా నేను ఎప్పటికప్పుడు అధికారులు తెలిసినా కూడా ప్రభుత్వం ద్వారా కూడా గత 10 సంవత్సరాలు ఏ రకంగా రామగుండం నష్టపోయింది. గత 20 సంవత్సరాల నుంచి ఎన్టీపీసీ, సింగరేణి, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్ ఇతర యజమాన్యాలు ఉన్న వారి బాధ్యతలు వహించకపోవడం వల్ల నష్టం, కార్పొరేషన్ కూడా నిమ్మకు నీరుతో ఉండడం వల్ల అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం, ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల జరిగిన నష్టాలను ఒకసారి నెమరేసుకుంటూ ఈ రోజు నుంచి అయినా ఇప్పటికైనా ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని ప్రాంతాల్లో వారు చేయాల్సినటువంటి పనులు వారు చేయాలి. వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామాలను చేయాలి. అదే మాదిరిగా వారి బాధ్యత కూడా కార్పొరేషన్తో పాటు కార్పొరేషన్కు సహకరించడానికి అన్ని డిపార్ట్మెంట్లు ముందుకొచ్చి పనిచేయాలి. దీనిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం శాసనసభ్యుడిగా నేను, మరి నాతో పాటు కలెక్టర్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి ఏ అయితే కాలువల్లో ఈరోజు మొత్తం నిండుకపోయిన చెత్తను చెదారాన్ని తీసి, గతంలో మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక నీళ్ళని కూడా ఎప్పటి రాని వరద, ఒక దోపిడీ మూట, బూడిద దొంగలు ఆ రోజు ఉన్నటువంటి పాలకుల పేరు చెప్పి ఆడ ఒక పెద్ద ఈ ఉసికి తీయడం వల్ల దానికి రంధ్రం పడి ఈ ప్రాంతంలో మొత్తం ఇండ్లు కూడా మోకాళ్ళ లోతు, లోతు నీళ్ళు వచ్చి అందరు కొట్టుకుపోయినటువంటి ప్రయత్నం మనం ఇంకా మరచిపోలేదు. అలాంటి అలాంటి మరొకసారి అలాంటి ఒక అవకాశం రాకుండా ముందుగానే వర్షాకాలంలో తీసుకున్న చర్యలు ఈరోజు చేపట్టాం. త్వరలో ఈ యూజీడీతో పాటు రోడ్లు, అదే మాదిరిగా ప్రభుత్వం ఇస్తున్న 5 పథకాలను మరి అందరికి వస్తున్నాయో లేదో తెలుసుకుంటూ మరి రాబోయేటువంటి పథకాలు కూడా ఎవరైతే పూర్తిగా పేద స్థాయిలో ఉన్న వారు ఉన్నారో, పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందో
అది కూడా మేము ఇదే మాదిరిగా స్వయంగా గుర్తించి అధికారులు ఏదైతే చెప్తారో వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా కార్యక్రమాన్ని చేపడతాను. ప్రజలను కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఈ రోజు 23వ డివిజన్, నిన్న మొన్న ఇంకో డివిజన్లు తిరిగాం. మొత్తం యావత్ గోదావరిఖని కార్పొరేషన్లో ఉన్న వారి అందరిని కూడా కోరుతా ఉన్నా. అదే మాదిరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ ప్రాంతం నివసించే వారిని కోరుతా ఉన్నా. చెత్త మున్సిపల్ కార్పొరేషనే కాదు, ఇంకొకరు తీయడమే కాదు, మన బాధ్యత కూడా. మన చెత్త వచ్చినప్పుడు రాక్ పిక్కర్స్ ఎవరైతే వస్తారో లేదా వ్యాగన్ వాళ్ళు ఎవరైతే వస్తారో వారికి మాత్రం వేయాలి తప్ప మీరు వాగులలో ఆ కాలువలలో వేయడం వల్ల ఆ కాలువలు నిండిపోయి నీళ్లు రాకుండా మనమే నష్టపోతా ఉన్నాం. మన ఇంటి ముందు మన ఇంట్లో ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అదే మాదిరిగా మీ ముంగటున్న వీధిని కూడా శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ప్రతి ఇంట్లో పచ్చదనాన్ని చెట్లను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోడ్డుపై గవర్నమెంట్ పెట్టిన చెట్టును కాపాడండి, మీ ఇంట్లో కూడా చెట్టును కాపాడండి. ఈ ప్రాంతాన్ని ఏదైతే కాలుష్యం ద్వారా మీకు మీరు రక్షించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఇవాళ వనమహోత్సవ కార్యక్రమాన్ని పెడతాను. లక్షల చెట్లు పెడతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అధికారికంగా చెప్తా ఉన్న శాసనసభ్యుడిగా, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అందరు ప్రభుత్వం కూడా ఎవరెవరైతే ఇంట్లో ఒక్కొక్క చెట్టు పెట్టి నాటి మీ ఇంటి ముందున్న చెట్టును కాపాడకపోతే మరి దాన్ని మీ ఇంటి వాళ్ళని కూడా మీరు కాపాడుకోలేని పరిస్థితి ఉంటుందనే అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని మీ బిడ్డకు జీవం పోసి ఏ రకంగా అయితే పాలు పెట్టి పెంచుతారో అదే మాదిరిగా ప్రభుత్వం పెట్టే ప్రతి చెట్టును కూడా మీరు అదే రకంగా పెంచి పెద్ద చేసి దానికి ఒక పేరు పెట్టి చూపించాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. భారతదేశ ఐక్యత, సమగ్రత, సౌభ్రతత్వం కోసం పరితపించిన మహానీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ క్యాతం వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బీజేపీ రామకుండం నియోజకవర్గం 3వ డివిజన్లోని 40 పోలింగ్ బూత్ పరిధిలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల మరియు అంగన్వాడీ పాఠశాలలో బూత్ అధ్యక్షులు కుమ్మరి నరేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి నేడు యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రమంలో మన ఎన్టీపీసీ రామగుండం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పిట్టపల్లి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేడు మేడిపల్లి సెంటర్లో జరుగుతున్నటువంటి బీజేపీ శ్రేణులు జరుపుకుంటున్నటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి దేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత, సమైక్యంగా ఉంచడం లోపల తన దేహాన్ని కూడా బలిదానం చేసి భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి కాశ్మీర్ను, బెంగాల్ను మనకు భారతదేశంలో భాగంగా ఈరోజు ఉన్నది అని అంటే వారి బలిదాన కారణంగానే ఈ దినము భారతదేశము సమగ్రంగా ఉన్నది అని అంటే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదానమే దీనికి కారణము. భారతీయ జనతా పార్టీ పూర్వం జనసంఘ్ అధ్యక్షులైన 1951లో భారతీయ జనసంఘ్ స్థాపించి భారతదేశాన్ని సమైక్యంగా ఉంచి ఒక ఆశయాలను దేశ హితం కోసం దేహాన్ని కూడా లెక్క చేయొద్దు అనే గోదావరిఖనిలోని శివాజీనగర్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలు బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి వారి సేవలను కొనియాడారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతా కీ జై. మరి ఈరోజు జూన్ 23 నుంచి కూడా జూలై 6వ తారీఖు దాకా కూడా మన జనసంఘ్ అధినేత అయినటువంటి క్రీస్తు శేషులు మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి ఉత్సవాలు మరి భారతదేశం అంతా కూడా ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు భారతదేశం కాశ్మీర్తో విలీనమై ఒక భారతదేశం వెలుగుతుంది అంటే మరి 370 ఆర్టికల్ని రద్దు చేసి మరి సమైక్య భారతదేశంలో మరి విలీనం చేసినటువంటి గొప్ప
మహానుభావుడు జాతీయవాది అయినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు మేమందరం కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఒక దేశంలో 2 జెండాలు 2 విధానాలు అలాగే 2 ప్రధానిలు ఉండొద్దనే ఒక మంచి గొప్ప సంకల్పంతోని మరి కాశ్మీర్కి మరి వారి యొక్క ఆహుతి అవడం అనేది చాలా బాధాకరం. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా దేశం కోసమే మన యొక్క ముఖ్య ఉద్దేశం అని ముఖ్య సిద్ధాంతం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని, మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా వారి యొక్క నాయకత్వంలో 370 ఆర్టికల్ని రద్దు చేసి వారికి నిజంగా ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి గొప్ప భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేస్తున్నటువంటి సేవలను కూడా మరి వారు CSIR కింద కూడా మరి అహ్మదాబాద్ లో ఒక ఇన్స్టిట్యూట్ కూడా వారి పేరు మీదుగా ఫెలోషిప్ ని స్థాపించి అన్నిటికన్నా ఎక్కువ PG ఫెలోషిప్ ఏది అనంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఫెలోషిప్. మరి దాన్ని అంత గౌరవం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు నిజంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారి యొక్క సేవల్ని గుర్తించాలని మేము కూడా అదే బాటలో మేము అందరం కూడా నడుస్తామని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శనివారం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు చేపట్టారు. వస్తున్నప్పుడు ఇంకా చూస్తాను ఫైల్స్ వస్తాను. సో అసైన్మెంట్ ఫైల్స్ వచ్చినప్పుడు అట్లా కలుస్తాను. బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలోని పలు బూత్లలో జనసంఘ వ్యవస్థాపకులు శ్యామప్రకాష్ ముఖర్జీ జయంతి వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గోదావరికని లక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశ ఐక్యత సమగ్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శవంతుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. भारत माता की जय. भारत माता की जय. जय बीजेपी. जय बीजेपी. కొనసాగిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలు. కొనసాగిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలు. भारत माता की जय. बीजेपी जिंदाबाद. जिंदाबाद जिंदाबाद. बीजेपी जिंदाबाद. नरेंद्र मोदी गारी नायकत्व. नरेंद्र मोदी गारी नायकत्व. जय. भारत माता के नरेंद्र मोदी गारी नायकत्व. नरेंद्र मोदी गारी नायकत्व. भारत माता के भारत माता के శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను కొనసాగిద్దాం. శ్యామ్ ప్రసాద్ ఆశయాలను కొనసాగిద్దాం.
శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొనసాగిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలు కొనసాగిద్దాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. పూజ్యులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకల్ని ఈరోజు ప్రతి గ్రామంలో, కార్పొరేషన్లో ఉన్న ప్రతి డివిజన్లో, ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, బూత్ అధ్యక్షులు ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు రమేష్ అన్న గారి నేతృత్వంలో, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అపర్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు బూత్ అధ్యక్షుల సహకారంతో శ్రీ చైతన్య స్కూల్లో ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా నిర్వాహకులకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. సమాజ హితం కోసం భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకి ఈరోజు గొప్పగా మీరంతా కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా శుభసూచకంగా భావిస్తూ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవితాన్ని ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా వారి యొక్క జీవితం మనందరికీ ఆదర్శం. వారి యొక్క మార్గంలో, వారు సూచించినటువంటి మార్గంలో మనమంతా కూడా భవిష్యత్తులో భారతదేశ వాళ్ళ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తూ కేంద్రం అందిస్తున్నటువంటి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికై నిరంతరం కూడా శ్రమించాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో భూ కబ్జాలు చేసిన వారిపై చర్యలు. రెవెన్యూ పరిధిలో ఉన్న రతన్ చెరువు 73 ఎకరాల 28 గుంటల భూమిని కబ్జా చేస్తున్నారని తెలిసి ఇరుపక్కల బోర్డు వేయడం జరిగింది. రెవెన్యూ పరిధిలో ఉన్న భూమిలో హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది. రెవెన్యూ వారు పెట్టిన బోర్డు తీసేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ శ్రీలత అన్నారు. భీమ్గల్ ప్రజలకు తెలియజేయనిదేమనగా ఈరోజు అనగా జూలై 29, 2024 నాడు మన భీమ్గల్ పట్టణ పరిధిలో గల రాథం చెరువు మొత్తం విస్తీర్ణం 73 ఎకరాల 28 గుంటలకు సరిహద్దులను తెలియపరిచే, ప్రభుత్వ భూమిని తెలియపరిచే బోర్డులను పాతేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని రాథం చెరువు పరిధిలో గల భూమిలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు కానీ, అక్రమంగా ప్రవేశించడం కానీ, ఆ బోర్డులను పీకే ప్రయత్నం చేయడం కానీ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. దీని గురించి ఇందు మూలంగా అందరికీ తెలియజేయనిది ఏమనగా, దీని రక్షణార్థము, చెరువుల రక్షణార్థము మేము ఏమైతే పరిధిలో ఏర్పాటు చేసినామో అవన్నీ కూడా గత ఫిబ్రవరి నెలలో సర్వే చేయబడి నిర్వహించిన సరిహద్దులకు అనుగుణంగానే ఆ బోర్డు కేటాయించడం జరిగింది. కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడగలరని కోరనైనది. థ్యాంక్ యూ. కేంద్రంతో పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా కాపాడుకునే అవకాశం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఉందని సింగరేణి గిరిజన
ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు గొల్ల రమేష్, అధ్యక్షులు భానుత్కర్ణ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గోళ్ల రమేష్, నేను సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుణ్ణి, అదేవిధంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘానికి జాతీయ ఉపాధ్యక్షుణ్ణి. మీకందరికీ తెలుసు, సింగరేణికి కేటాయించాల్సినటువంటి ప్రైవేటు బొగ్గు బ్లాకుల్ని కేంద్ర ప్రభుత్వం ఆక్షన్లో పెట్టి, అంటే వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలు అదేవిధంగా గవర్నమెంట్ సంస్థలు ఆ వేలంపాటలో పాల్గొనే కేటాయించాలి అని చెప్పి MMDR యాక్ట్ 2015 ద్వారా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. దాని ద్వారా ఆల్రెడీ కోయగూడెం OC3 బ్లాక్ని, సత్తుపల్లి OC3 బ్లాక్ని సింగరేణి కోల్పోయింది. ఇప్పుడు ఈ శ్రావణపల్లి కోల్ బ్లాక్ దాన్ని కూడా వేలం ప్రక్రియలో కలిపారు. ఫ్యూచర్లో KK6 బ్లాక్ కావచ్చు, లేదంటే PKOC డిప్సైడ్ బ్లాక్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రైవేటు సంస్థలే దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో మేము ఒక ఇంపార్టెంట్ చట్టం గురించి, రాజ్యాంగం గురించి, సింగరేణికి ఏ విధంగా బొగ్గు బ్లాకుల్ని దక్కించుకునే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడానికి సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున వచ్చాము. రాజ్యాంగంలోని 5వ షెడ్యూలులో ఉన్నటువంటి పారాగ్రాఫ్ 5(1) ప్రకారము గవర్నర్కు విశేషాధికారాలు ఉన్నాయండి. మీరు కావాలంటే ఆ 5వ షెడ్యూల్ను చూడొచ్చు. దాంట్లో చెప్పేది ఏంటి అని అంటే, ఏదైనా పార్లమెంటు చేసిన చట్టం కానీ, అసెంబ్లీ చేసిన చట్టం కానీ ఒక షెడ్యూల్ ఏరియాకి, అంటే ఏజెన్సీ ఏరియాకి చెందదు అని గవర్నరు నిర్ణయం తీసుకోవచ్చు. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ నిబంధన కూడా అడ్డురాదు. పార్లమెంటు కూడా దాన్ని ఏమీ చేయలేదు. అంతటి విశేషాధికారాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇప్పుడు ఏదైతే కార్మిక సంఘాలన్నీ కూడా ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయో, సింగరేణికే ప్రైవేటు బ్లాకుల్ని బొగ్గు గనుల్ని కేటాయించాలి అని చెప్పి ఆందోళన చేస్తున్నాయో, దానికి చాలా సింపుల్ పరిష్కారం ఉంది రాజ్యాంగంలో. ఈ ఆర్టికల్ 244 ప్రకారం 5th షెడ్యూల్ పారాగ్రాఫ్ 5(1) ప్రకారం అసెంబ్లీలో చట్టం చేసి ఈ MMDR యాక్ట్ 2015 అనేది ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలకు చెందదు అని చెప్పి కానీ గవర్నర్ ద్వారా ఈ చట్టరూపం దాలిస్తే, పార్లమెంటు చేసినటువంటి MMDR యాక్ట్ ఏజెన్సీ ఏరియాలకు చెందదు. తద్వారా కోయగూడెం OC3 సింగరేణి వశమవుతుంది. ఎందుకు అనంటే, నేను చెప్పినటువంటి ఈ పారాగ్రాఫ్ 5(1) ప్రకారం రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ నుంచి, అంటే 2015లో MMDR యాక్ట్ వచ్చింది కదా, ఆ డేట్ నుంచే చెల్లకుండా ఆ యాక్ట్ గవర్నర్ నిర్ణయం తీసుకునేటువంటి ప్రొవిజన్ మనకు రాజ్యాంగంలో ఉంది. కాబట్టి కోయగూడెం OC3 బ్లాక్ మనకు ఈ చట్టం ద్వారా మనకు వచ్చే అవకాశం వస్తుంది కంపల్సరీగా. అదేవిధంగా తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 కూడా మనకు వస్తుంది. తర్వాత PKOC డిప్సైడ్ బ్లాక్ కూడా మనకే వస్తుంది. అదేవిధంగా KK6 బ్లాకు, శ్రావణపల్లి OC3 కూడా నాకు తెలిసినంత వరకు అది కూడా ఏజెన్సీ ఏరియాలో ఉంది. ఎందుకంటే మందమర్రి, బెల్లంపల్లి మధ్యలో ఉంది కాబట్టి అదంతా కూడా 170 కిందకు వస్తుంది. కాబట్టి మెజారిటీ బొగ్గు గనులు ఏజెన్సీ ఏరియాలో ఉండడం వల్ల ఏజెన్సీ ఏరియాలో భూమిని వేరే వ్యక్తులకి, అంటే ప్రైవేటు సంస్థలకి బదలాయించేటువంటి అధికారం ఈ రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు పారాగ్రాఫ్ 5(2)(b) అండి. 5(2)(b) ప్రకారము పార్లమెంటుకు కూడా ఆ అధికారం లేదు. ఇదే విషయాన్ని 1997లో సుప్రీంకోర్టు సమతా జడ్జిమెంటు పారాగ్రాఫ్ 87, 115, 117 ఈ 3 పేరాల్లో తానిచ్చినటువంటి జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది, మైనింగ్ లీజులు కానీ, మైనింగ్ కానీ, అదేవిధంగా భూ బదలాయింపు కానీ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంటాలిటీస్, అంటే ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఇక్కడ మైనింగ్ చేయడానికి అర్హత లభిస్తుంది. దేని ప్రకారం? ఈ 5వ షెడ్యూల్లోని పారాగ్రాఫ్ 5(2)(b) ప్రకారం
అదేవిధంగా ఎల్టీఆర్ యాక్ట్ మీకు అందరికీ తెలుసు, షెడ్యూల్డ్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 1970, దాన్నే 1/70 అంటారు. ఈ 1/70 సెక్షన్ 3(1)A అంటారండి. ఆ సెక్షన్ 3(1)A ప్రకారము గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని కూడా నాన్ ట్రైబల్స్కి బదిలీ చేయడానికి లేదు. నాన్ ట్రైబల్స్ అంటే ఎవరు అనేది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. నాన్ ట్రైబల్స్ అంటే కేవలం పర్సన్స్ మాత్రమే కాదు, గవర్నమెంట్ కూడా అందులోకి వస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా నాన్ ట్రైబల్ కింద పరిగణించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ట్రైబల్ ల్యాండ్ని గవర్నమెంట్ కూడా బదలాయించడానికి ఈ ఎల్టీఆర్ యాక్ట్ ఒప్పుకోదు అని చెప్పి సుప్రీంకోర్టు సమతా కేసులో 3 జడ్జీల బెంచ్ తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పులో వాళ్ళు కింద గవర్నమెంట్ను పరిగణించినప్పటికీ గవర్నమెంట్ సంస్థలు మైనింగ్ చేయడానికి వాటికి అర్హత ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ విల్ యాక్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ కోసమే వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి వీళ్ళకి మేము అలౌ చేస్తున్నాం, వేరే ఏ సంస్థకు కూడా మేము అలౌ చేయము అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం వల్ల ఈ అధికారాలని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం కానీ అసెంబ్లీలో ఒక చట్టం చేసి గవర్నర్ ద్వారా నోటిఫై చేస్తే మొత్తం బొగ్గు గనులన్నీ, ఏజెన్సీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా 100% సింగరేణికే దక్కుతాయి. ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మా గిరిజన ఉద్యోగుల సంఘం తరపున తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ చట్టం చెయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ విషయాన్ని నివేదిస్తే, ఈ సమతా జడ్జిమెంట్ని అదేవిధంగా 5వ షెడ్యూల్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వానికి డీటెయిల్డ్గా విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మన కోయిగూడెం OC3 మనకు వస్తుంది, శ్రావణపల్లి OC3 మనకు దక్కుతుంది. తాడిచెర్ల కోల్ బ్లాక్ 435 మిలియన్ టన్నుల రిజర్వ్స్ ఉన్నాయండి, అందులో జియోలాజికల్ రిజర్వ్స్. అంత పెద్ద కోల్ బ్లాక్ కూడా మనకి దక్కే అవకాశం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు సింగరేణి పరిస్థితి తెలుసు. ఈ బొగ్గు బ్లాకులు దక్కకపోతే సింగరేణి ఏమవుతుందనేది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు 40,000 మంది 39 బొగ్గు గనులతో ఉన్నటువంటి ఈ సింగరేణి కాలరీస్ భవిష్యత్తులో అంటే 15-16 సంవత్సరాల్లో 8 బొగ్గు గనులకి అదేవిధంగా కేవలం 8,000 మంది ఉద్యోగులకే పరిమితమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మనకి 44 మైనింగ్ లీజులు ఉన్నాయి ఇప్పటిదాకా సింగరేణికి. ఈ 44 మైనింగ్ లీజుల ద్వారా 3,000 మిలియన్ టన్నులని తీసుకోవడానికి మనకి అనుమతి ఉంది. ఇప్పటికే 1,585 మిలియన్ టన్నులు ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇక ఉన్నది కేవలం 1,400 మిలియన్ టన్నులు మాత్రమే. అది కేవలం 16-17 సంవత్సరాలకు మాత్రమే వస్తుంది ఈ 70-80 మిలియన్ టన్నుల టార్గెట్ ప్రకారం చూసుకుంటే. కాబట్టి కొత్త గనులు లేకపోతే సింగరేణి మనుగడ సాగించడం కష్టం. 2035-2040 మధ్యకాలంలో బొగ్గు డిమాండ్ ఇప్పుడు పెరుగుతూ పోతుందండి. 2040-2035 మధ్యకాలానికి వచ్చేటప్పటికి బొగ్గు డిమాండ్ ఇలా తగ్గుతూ పోతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ బాగా అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది. మనకు బ్యాటరీలు ఉన్నాయి. ఈ బ్యాటరీలు ఇప్పుడున్న బ్యాటరీలు 2-3 గంటలు కూడా రావు. కానీ భవిష్యత్తులో 15 సంవత్సరాల్లో 3-4 రోజులు వచ్చే బ్యాటరీలు కూడా అతి తక్కువ ఖర్చుకి ఉత్పత్తి చేసేటువంటి టెక్నాలజీ రాబోతుంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ బ్యాటరీస్ వల్ల బొగ్గు డిమాండ్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించకపోతే బొగ్గు మనం ఉత్పత్తి చేయలేము. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ వ్యక్తులకి అలాట్ చేస్తే సింగరేణి ఉద్యోగుల జీతాల్లో 4వ వంతుకే కాంట్రాక్ట్ లేబర్ దొరుకుతారు. వాళ్ళ ద్వారా ఉత్పత్తి చేయడం వల్ల అతి చౌకగా బొగ్గు దొరకడం వల్ల సింగరేణి మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఇప్పటికే తెలుసు, కోల్ ఇండియా బొగ్గుతో కంపేర్ చేస్తే సింగరేణి బొగ్గు ఆల్రెడీ 2 ఉంది. అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ కన్స్ట్రెయింట్స్ వల్ల, ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ వల్ల సింగరేణి మనుగడ ఉంది. ఇదే పద్ధతి ప్రకారం ప్రైవేట్ సంస్థలకు కానీ ఇస్తే భవిష్యత్తులో సింగరేణి ఒక చరిత్ర మాత్రమే కాబోతుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి. ఈ షెడ్యూల్ 5 ఏరియాస్కి సంబంధించినటువంటి రూల్స్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. మీకందరికీ ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేస్తున్నా. తాడిచెర్ల కోల్ బ్లాక్ 2ని 2013లో అలాట్ చేసినప్పుడు సింగరేణికి దాంట్లో ఏమని అలాట్ చేశారంటే, ఇందులో గిరిజన భూమి ఉంది కాబట్టి కేవలం గవర్నమెంట్ కంపెనీకే
కోల్ బ్లాక్ని అలాట్ చేయాలి కాబట్టి ఈ ట్రైబల్ ల్యాండ్ వల్ల సింగరేణికి ఇస్తున్నాము అని చెప్పి క్లియర్గా అప్రూవల్లో ఉందండి. ఆ అప్రూవల్ కాపీని కూడా మీకు పట్టుకొచ్చినా మీకు ఇప్పుడు ఇస్తాం మేము. సో అదే వాళ్ళు అలాట్ అయిన 40 రోజుల్లో 190 కోట్లు కట్టాలండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి. కానీ వాళ్ళు ₹1 కూడా కట్టలేదు. కాబట్టి వాళ్ళకి టర్మినేషన్ నోటీస్ కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆరో కోల్ మైనింగ్కి. కాబట్టి దాన్ని రద్దు చేయడం పెద్ద విషయమే కాదు. కాబట్టి కోయగూడెం OC3 సింగరేణికి రావాలి, తాడిచెర్ల కోల్ బ్లాక్ 2, శ్రావణపల్లి OC3, ఇట్లా ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించుకునేటువంటి వెసులుబాటు మనకు రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఆ దాన్ని ఉపయోగించుకొని మనము చట్టం చేసి అసెంబ్లీ ద్వారా మనకు ఆ బొగ్గు గనులని ఏజెన్సీలో ఉన్నటువంటి బొగ్గు గనులను రక్షించుకోవాలి. మిగతా బొగ్గు గనులని ఏ విధంగా నేను సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. సింగరేణిని నమ్ముకొని ఉన్నటువంటి సింగరేణి కార్మికులు ఉద్యోగులు కార్మికులు సుమారు 40,000 మందికి, అదేవిధంగా సింగరేణి నమ్ముకొని పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు సుమారు 40,000 మందికి, దాని సింగరేణి మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నటువంటి సుమారు లక్షల మంది ఇక్కడ బతుకుతున్న ప్రతి ఒక్క కార్మికునికి డిపెండ్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సింగరేణిని సింగరేణిలో ప్రైవేటు బ్లాకులు వచ్చి సింగరేణి మనుగడకు ప్రశ్నార్థకంగా అయ్యేటట్టు జరిగే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఈ సింగరేణిని కాపాడుకోవడానికి అన్ని రకాల ట్రేడ్ యూనియన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, పార్టీలు కానీ అందరూ ఈరోజు సింగరేణిని కాపాడుకోవాలని చెప్పేసి ముందుకొస్తున్నారు. కానీ సింగరేణిని ఈ ప్రైవేటు వాళ్లకు బ్లాకులు ఇవ్వకుండా, బొగ్గు బ్లాకులు ఇవ్వకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది మా గౌరవ అధ్యక్షులు క్షుణ్ణంగా మీకు ఇప్పుడు తెలియపరిచారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగరేణి ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ, రికగ్నైజ్డ్ యూనియన్ నాయకులు కానీ, సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు, పార్టీ నాయకులు కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ఈ విషయం మీద దృష్టి పెట్టి ఏదైతే గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలో ప్రైవేటు వాళ్లకు బొగ్గు బ్లాకులు ఇస్తాము అని ముందుకొస్తున్నారో, ఏదైతే ఆ ప్రతిపాదన సాగుతుందో దాన్ని అరికట్టడానికి అందరూ పూనుకొని సింగరేణి నమ్ముకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దీంట్లో ఈ సంఘం యొక్క ఏదైతే మా సంఘం ప్రతిపాదిస్తుందో ఆర్టికల్ రాజ్యాంగంలో ప్రతిపాదించిన షెడ్యూల్ 5 ప్రకారము గిరిజన ప్రాంతాల్లో ఏదైతే ఉందో గిరిజన ప్రాంతాల్లో కేవలం ప్రైవేట్ వాళ్ళకు కాకుండా కేవలం ప్రభుత్వ సంస్థ అయినటువంటి సింగరేణికే ఇవ్వాలని చెప్పేసి రాసింది. దాన్ని తూచా తప్పక పాటించాలి. అదేవిధంగా 1997లో సమతా జడ్జిమెంట్ కూడా వచ్చింది. సమతా జడ్జిమెంట్లో ఏమన్నారంటే ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో కేవలం గిరిజనులకు లేదంటే గవర్నమెంట్ సంస్థలకు మాత్రమే బొగ్గు తీసే హక్కు ఉందని చెప్పేసి తెలియపరిచారు. దీన్ని పాటిస్తూ అందరూ ముందుకొచ్చి సింగరేణిని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై సింగరేణి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.